ఈశ్వర్ రెడ్డి గారు, మీరు ఆ గత 50 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయ చరిత్రను మీరు దగ్గరుండి పరిశీలించారు. జర్నలిస్టుగా, రాజనీతిజ్ఞులుగా, పరిశీలకులుగా. ఈ ఈ ఎన్నికల తదనంతర పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు? అనంతపురంలో ఇది ఎలాంటి పరిణామాలని ఈసారి ఆవిష్కరించింది? ఈసారి ఎన్నికలు చాలా చిత్రంగానే జరిగినాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మందబలముతో, మద్యముతో, డబ్బుతో, లేదా గ్రూపులు, మతము, కులము ఇవన్నీ ప్రస్తావన చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ఏదో ఒక ఫ్యాక్షన్ వైపు జనం అంతా వెళ్ళిపోయేవాడు. అంటే ఇండిపెండెంట్ గా ఆలోచించి ఓటు వేసే విధానం అనేది అప్పుడు లేదు. కానీ క్రమేణా ప్రజాస్వామ్యయుతంగా తమ సొంతంగా ఆలోచించి ఓటు వేసే విధానానికి వచ్చినారు ఇప్పుడు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆధిపత్యం కలిగిన వాళ్ళ చేతిలో కొద్దిమంది ఉండడం చేత ఈ గొడవలు అనేటివి జరుగుతున్నాయి. కానీ మనం ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి దాదాపు ప్రశాంతంగానే జరిగినాయనే చెప్పవచ్చు. కొన్ని పాకెట్లలో మినహాయిస్తే మిగిలిన చోట్లంతా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. అయితే ఎక్కడైతే ఈ ఎలక్షన్ కమిషన్ మరి అధికారులను, ముఖ్యంగా పోలీస్ అధికారులను మార్చిందో అక్కడే గొడవలు జరగడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మనం. అదే ప్రాంతాలలోనే, అదే 7, 8 ప్రాంతాలలో మరి రిగ్గింగ్ జరగడము, లేదా 9 ఈవీఎంలను పగలగొట్టినారని చెప్పి కూడా వచ్చింది. అందులో ఒకటి ఎమ్మెల్యే పగలగొట్టినాడు అనేది మాత్రమే బయటకు వచ్చి, మిగిలిన ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ పైన కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. ఏమిటంటే ఎలక్షన్ కమిషను కేవలం ఒక పార్టీ నిర్ణయించిన వ్యక్తులే కమిషన్లో ఉన్నారు. అది మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వంలో అది పక్షపాత ధోరణిలో ఉన్నదనేది ఒకరి అభిప్రాయం అయితే, కొన్ని సందర్భాలు రుజువు కూడా అయినాయి. రుజువై నాలుక ఖర్చుకున్నటువంటి ఘటనలు ఎలక్షన్ కమిషన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ ఈవీఎం కలగొట్టినారని చెప్పి అన్నటువంటిది ఎలా బయటకు వచ్చిందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది బయటికి ఇతరుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి వచ్చింది, కానీ ఎలక్షన్ కమిషన్ సొంతంగా అది బయట పెట్టలేదు. సో ఇది ఒక పరిణామం. తర్వాత ఈ ఈవీఎంలు పగలగొట్టిన మిగిలిన వారందరిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. ఇది ఒక విశేషం. ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్ గురించి దీన్ని అనుకుంటే, ఇంకా మీరు చెప్పదలుచుకున్న ఎలక్షన్స్ ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అనేది చూసినప్పుడు, ఈ సా ఈ ప్రయోజనకరమైన ఈ సేవలు ప్రజలకు అందించడం అనేది బహుశా ఎన్టీ రామారావు మొట్టమొదట ₹2 కేజీ బియ్యం ఇవ్వడము, ₹50కే ఆస్పార్ అనేటువంటిది ఇవ్వడము, ఇతరులకు కొన్ని సహాయాలు చేయడం, అది గొప్ప రెవల్యూషన్. ఎన్టీ రామారావు చేసింది అది 83లో, అప్పటికే పెద్ద రెవల్యూషన్. అట్లాంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19లో ఇన్ని పథకాలు ప్రవేశపెట్టేటప్పటికీ పేద ప్రజలందరికీ ఇది కొంతమంది వ్యతిరేకత కూడా దారితీసింది. ఎవరికి ఆ వ్యతిరేకత అంటే, ఉద్యోగులలో, కాంట్రాక్టర్లలో, బాగా ధనవంతులు లాంటి వాళ్లకు మేము కట్టేటువంటి ట్యాక్సులతో వీళ్ళకి ఇస్తున్నారు కదా అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు అర్థం చేసుకోండి ఏమిటి, వీళ్ళు ట్యాక్స్ కట్టేది కూడా ప్రజల ధనమే అనేది వాళ్ళకి తెలుసుకోవడం లే. ఈ విషయాన్ని మేము అనేక సందర్భాలు చర్చ చేస్తున్నాం. ఒక కాంట్రాక్టర్కి ఇంత డబ్బు వచ్చిందంటే అది ప్రజాధనమే వాళ్ళకి వస్తుంది. ఒక ఉద్యోగికి జీతం వచ్చిందంటే అది ప్రజాధనమే జీతం వస్తుంది. వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఏదో మేమేదో సొంతంగా కడుతున్నాము, ఈ పేద పంచుతున్నారు అనేటువంటిది ఒకటి. ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలలో కరువు పీడిత ప్రాంతములో ఈ వృద్ధులకు డబ్బులు ఇవ్వడం కానీ, వృత్తులకు డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళకు చాలా చేయూతగా ఉంది. మేము ఇక్కడ బజార్లో చూస్తున్నాం, ఏదైనా దోశలు అమ్ముకునే వాళ్ళు, లేదా చిన్న అంగళ్ళు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు మరి సహాయాలు జరుగుతున్నాయి. కానీ దీని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనేది మనకు చెప్పలేము. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగపడుతున్నాయి. వాళ్ళే సోమరులు అవుతారని అనుకుంటున్నాం, కానీ సోమరులు ₹1,00,00,000 ఉన్న వాళ్ళు సోమరులు కానప్పుడు కేవలం ₹1,000 ఉన్న వాళ్ళు సోమరులు అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటారు. కాబట్టి ఈ లబ్ధి పొందిన వాళ్ళని చూసుకునే ఈ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ మేము గెలుస్తామనే దృఢ విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన పార్టీలన్నీ కూడా, మీకు ప్రకాష్ గారు ఒకటి ఆలోచన చేయండి, ఇది వరకు ఒకరో ఇద్దరు అపోజిషన్ లో కమ్యూనిస్ట్ పార్టీ కానీ, బీజేపీ కానీ
ఎమ్మెల్యేలుగా ఉండేవారు. ఈసారి కేవలం టీడీపీ తప్ప ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం లేదు, ఏ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందులోన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిని కలుపుకొని పోవడం లేదు. ఆ కారణం చేత అన్ని పక్షాలు ఒకే పక్షం అయిపోయింది. అయితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇప్పుడు పోటీ చేయడం అనేది గమనార్హం. ఓట్లు చీలిపోకుండా మేము నిలబడతామని చెప్పినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు చివరి దశలో రావడము, చివరి దశలో బీజేపీతో వాళ్ళు కూడా కలుసుకోవడము, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కావడం కూడా జరిగింది. ఇవి ఇది ఎవరికి కూడా సులభంగా గెలుస్తామనేటువంటిది మరి ఎవరికి లేదని అనుకుంటున్నాం. ఊరికే అందరూ చెప్తున్నారు కానీ టగ్ ఆఫ్ వార్ అయితే ఉన్నది. కాకపోతే మేము జరిగిన చర్చల్లో మేము విన్నటువంటి దీంట్లలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలలో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీకి ఓటు వేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఎంత డబ్బు పంచినా, డబ్బు ఇరు వర్గాలు పంచినారనేది సమాచారం ఉంది. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, అందరికీ కూడా డబ్బులు కూడా పంచినారు. కేవలం ఏదో ఈ సంక్షేమం వల్లనే ఓట్లు వేస్తారని కూడా మనం భావించలేము. ఈ రెండు రకాలుగా జరిగినాయి కాబట్టి ఇది ఊహించడం అంత సులభం కాదు. కాకపోతే ఇది నేరో మార్జిన్లోనే గెలుపు ఉండేదానికి అవకాశం ఎవరికైనా కూడా ఉన్నది అనేటువంటిది ఇక్కడ అభిప్రాయం తేటతలం అవుతుంది.